2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే మాకు ఆల్రెడీ 40% ఓట్లు వచ్చినాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగితే మాకు ప్రజలు బంగారు పళ్ళెంలో పెట్టి అధికారం అప్పచెప్పేస్తారని. కానీ ఒకసారి ఓడిపోయిన తర్వాత వాళ్ళని మళ్ళీ గెలిపించాలా లేదా ఇంకా దారుణంగా ఓడించాలా అన్న విషయంలో ప్రజలకు కొంత క్లారిటీ ఉంటుంది. మనం తెలంగాణ కానీ చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్కి లోక్సభ ఎన్నికలు వచ్చే వరకు 17% మాత్రమే వచ్చినాయి. ఇలా ఉంటుంది ప్రజల ఆలోచన తీరు. ఇప్పుడు మనం గమనించినట్లయితే వైసీపీ చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఎక్కువ పట్టున్నది గ్రామీణ ప్రాంతాలు, రూరల్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్ అంటే టౌన్స్ సిటీస్కి వచ్చే వరకు వాళ్ళు వ్యతిరేకం అన్న విషయం వాళ్ళకి తెలుసు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇవన్నీ కూడా ప్రూవ్ చేసినాయి. అలాగే ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఘోరంగా ఓడిపోయారు. అయితే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, లేదా గ్రామీణాభివృద్ధి శాఖ కావచ్చు, లేదా గ్రామీణ నీటి సరఫరా, ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నాయి. ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిధులు రాబట్టి ఈ విలేజెస్లో అన్ని ఊళ్ళల్లో నీటి సరఫరా, రోడ్లు ఇవన్నీ కూడా చేయగలిగారు అనుకోండి, మళ్ళీ వైసీపీకి ఆ ఓట్లు ఎలా వస్తాయి?